శ్రీరాముడి గురించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాజాగా ఈ వివాదంపై ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు. ఓ సాహితీ వేడుకలో తాను చేసిన ప్రసంగంలో కొన్ని మాటలను మాత్రమే తీసుకుని అదే పనిగా కొందరు వక్రీకరించారని తెలిపారు. శ్రీరాముడి గురించి వెటకారం చేశారని వైరల్ చేశారన్నారు. హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడానని అంటున్నారని, తాను అన్ని ధర్మాలను అందరినీ ప్రేమిస్తానని తెలిపారు. ఒకరిని తక్కువ చేసే అవసరం తనకు లేదని పేర్కొన్నారు. కానీ కొందరు మతోన్మాదంతో ధర్మాన్ని అడ్డుపెట్టుకుని అసహ్యమైన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అలాంటి వారు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక తనను హిందూ వ్యతిరేకంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. అందరికీ నమస్కారం. ఒక లిటరీ ఫెస్టివల్లో ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన ప్రసంగం, ఒక సంవాదం. దాని నుంచి కొన్ని మాటల్ని మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఎటకారం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని అందరినీ ప్రేమించే నాకు ఆ అవసరం అయితే లేదు. కానీ ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డుపెట్టుకొని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుద్ది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే, నేను ఇప్పుడే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి కొంచెం తోట పనిలో ఉన్నాను. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండ్ అవుతుంది, చెట్లు మొక్కలతో మాట్లాడుకోవాలి. సో ఆ పనిలో ఉన్నాను. త్వరలో వస్తాను. అప్పటిదాకా మీరు మీ పనులు చూసుకుంటారా, లేదా ఇలాగే వాగుతుంటారా, ఊగుతుంటారా, మీ డిసిషన్. ఓకే.